హాయ్ అండి. నేను ఝాన్సీని, అడగర్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే హెల్త్ స్కీమ్స్ అవన్నీ తీసుకుంటే మనం కాస్త హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం కదా. అలాగే ఇప్పుడు టెన్షన్ ఫ్రీ లైఫ్గా ఉండాలంటే మనం టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఉన్నాయి. అవేంటో చూద్దామండి. మన లైఫ్ సాఫీగా వెళ్ళిపోవాలంటే మనం చేయవలసిన పనులేంటో చూద్దాం. సంపాదన మొదలైన నెల నుండే పొదుపు మొదలు పెట్టాలంటండి. చిన్న మొత్తమైనా సరే పొదుపు చేయాలట. అప్పుడే భవిష్యత్తులో పిల్లల చదువులకు, పెళ్లి చేయడానికి, సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికి వీలవుతుంది. వీటన్నిటికీ బాగానే ఖర్చు అవుతుంది కదండి. అన్నీ ఒకసారి కావాలంటే రావు. అందుకని మనం ఎప్పుడు సంపాదించే మొదటి నెల నుంచే అన్నమాట పొదుపు మొదలు పెట్టమని చెప్తున్నారు. దీనికి టైం మేనేజ్మెంట్ కూడా ముఖ్యమైనట్టండి. ఇలా చేయాలంటే అందరూ ఉద్యోగాలే చేయరు కదా. చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. అందరికీ టైం మేనేజ్మెంట్ ముఖ్యం. అప్పుడే టైంని సద్వినియోగం చేసుకోగలుగుతాము. పనులు ఒత్తిడితో చాలా ప్రెషర్ వచ్చేస్తుంటుంది కదండి. కాస్త మధ్య వయసులో వాళ్ళకైతే బీపీలు కూడా పెరిగిపోతుంటాయి ఆ టెన్షన్తో. సరే, అది ఎలా చేయాలనేది చెప్తున్నారు. మనం ముందు రోజు రాత్రే ఒక 5 నిమిషాలు మరుసటి రోజు చేయవలసిన పనుల గురించి ఆలోచించుకుని పడుకోవాలంటండి. వీలైతే ఒక పేపర్ మీద రాసేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఏమేం చేయాలి. అయితే ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలనేది కూడా మనం ఆలోచించుకొని రాసుకోవాలండి. ఈ పనులు, చాలా పనులు ఉన్నప్పుడు ఇలాంటి టెక్నిక్స్ వాడాలన్నమాట. అప్పుడు మనకి ప్రెషర్ తగ్గి ప్రశాంతంగా నిద్రపోతాం. ముందు రోజు రాత్రి ఆలోచించి అన్నీ రాసేసుకుని పడుకున్నామంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది అన్నమాట. పొద్దుటే మన పనులు అనుకున్నట్లుగా చేసుకోగలుగుతాం. మనకు పనులున్న మొహమాటానికి పోయి ఎవరైనా పని చెప్తే నో చెప్పకుండా చేయాలనుకోవడం కూడా పొరపాటేనండి. మనకు చాలా పనులు ఉన్నాయి, ఈలోగా ఎవరో ఏదో పని చేసి పెట్టమన్నారనుకోండి, మనకు నో చెప్పడానికి మొహమాటంగా ఎస్ అనేసామనుకోండి, మన పనులే అవనప్పుడు ఇంకా వాళ్ళ పనులు మనం ఏం చేయగలుగుతాము. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాస్త అంటే కోపంగా కాకుండా నేను ఇప్పుడు చేయలేకపోతున్నానని కూడా చెప్పేయాలట. అలా చెప్పగలిగితే మనకు కొంత ప్రెషర్ తగ్గుతుందని చెప్తున్నారు. నిజం అంతే కదండి. మరి అలా చేస్తానని చెప్పి ఇబ్బంది పడే కంటే ముందే నో చెప్తే మనకి ప్రశాంతం, అవతల వాళ్ళు కూడా వేరే వాళ్ళని చూసుకుంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే, త్వరగా పడుకుని త్వరగా లేవగలిగితే మనకు చాలా టైం ఉన్నట్లు ఉంటుందంటండి. మనం లేట్గా పడుకుని లేట్గా లేచామనుకోండి, గిరా టైం తిరిగిపోతూ ఉంటుంది. చెప్తారు కదా ఒక సూక్తి మనకి, మనము సూర్యోదయానికి ముందు లేస్తేనంట సూర్యుడు మన వెనక పరిగెత్తాడంటండి. అదే మనము సూర్యోదయం అయిన తర్వాత లేస్తే మనం సూర్యుడు వెనక పరిగెత్తాల్సి వస్తుందంట. అంటే టైం అంత క్విక్గా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. లేట్గా లేస్తే మనకు పనులు అవ్వవు, టైం స్పీడ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని కాస్త త్వరగా లేవమని చెప్పడం అన్నమాట ఇది. అయితే రోజువారీ పనుల్లో పడి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, అంతే కదా. నేను చెప్పడం కాదండి, ఇవన్నీ స్పెషలిస్టులు చెప్తున్నారనమాట. అది నేను కలెక్ట్ చేసి చెప్తున్నాను. సరైన పోషకాహారం తీసుకుంటూ రోజు కాసేపు నడక అలవాటు చేసుకుంటే సగం రోగాలు మన దగ్గరికి రావు. ఇది నిజమే కదండి, అందరం పాటించేదే. రోజు ఒక అరగంట అయినా వాక్ చేయాలి. మార్నింగో ఈవినింగో ఎవరికి ఎలా వీలైతే అలా.
నిద్ర 7-8 గంటలు ఉండేలా చూసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండాలి. నైబర్స్తో స్నేహంగా ఉండాలి అని. బంధువులని, స్నేహితులని తరచూ కలుస్తూ సంతోషంగా ఉండగలిగితే మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి. అది ఎవరితో మాట్లాడకుండా అలా ఒంటరిగా కూర్చుంటే మనకు కూడా డిప్రెషన్లో అయిపోతామండి. కొంచెం మధ్య వయసు వాళ్ళకైతే ఇంక ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. అందుకని వీలైనంత వరకు కాస్త అందరితో మాట్లాడుతూ సంతోషంగా ఉండడానికే ట్రై చేయాలి. పక్కనోళ్ళు, ఎదుటోళ్ళు ఇప్పుడు మనం మాట్లాడితేనే వాళ్ళు కూడా మాట్లాడతారు. మనం తలుపులేసి కూర్చుంటే ఎవరు మాట్లాడరు కదండి. అదన్నమాట. మనం పలకరిస్తే ఫస్ట్ అలాగే కొంచెం మాటలు కలుస్తాయి, వాళ్ళు మాట్లాడతారనమాట. అలా కొంచెం టైము మనకి ఇదవుతుంది, సంతోషంగా గడుస్తుంది టైం. అలాగే మన ఆదాయానికి 12-15 రెట్లు ఎక్కువ మొత్తం కలిగిన అమౌంట్ని లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలటండి. లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు రక్షణగా ఉండడానికి. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిసిందే కదా అందరికీ. ఏదైనా ప్రాబ్లం వస్తే మిగిలిన ఫ్యామిలీకి అండగా ఉంటుంది కదా ఇన్సూర్ చేయించినప్పుడు. అది అదే కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మనకి రక్షణగా ఉండడానికట అంటే ఏదైనా ఇప్పుడు జాబ్స్ ఒక్కోసారి సాఫ్ట్వేర్లు వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ జాబ్స్ కదండి. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తున్నారు, ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటున్నారు జనాల్ని ఉద్యోగాలకి. అసలు ముందు నోటీస్ ఇవ్వకుండా కూడా తీసేస్తున్నారంటండి. అలాంటప్పుడు మనకి రక్షణగా ఉండాలంటే మనం కంపల్సరీ 3 నుంచి 6 నెలలు శాలరీ మనం పక్కన పెట్టుకోవాలంటండి. ఇలా ఏదైనా జాబ్ పోయినా మళ్ళీ మనం కొత్తది వెతుక్కుని జాయిన్ అయ్యే వరకు మనం డబ్బుకి ఇబ్బంది పడకుండా ఉండడానికి 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా సేవ్ చేసి ఉంచుకోవాలి అని చెప్తున్నారు. ఇవన్నీ పాటించడం వలన ఏమవుతుంది, మనం నిశ్చింతగా ఉండగలుగుతాం. ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంగారు పడిపోవడం అది లేకుండా, అమ్మ మన దగ్గర కొంత సేవింగ్స్ ఉన్నాయి అని అనుకుంటాం కదా. ఇలాంటివన్నీ చేస్తే మనం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇలాంటివన్నీ మనం అందరం పాటించి, మేము పెద్దవాళ్ళం అయిపోయాంలేండి, మీరంతా చిన్నపిల్లలు అంతా పాటించి టెన్షన్ ఫ్రీగా ఉంటారని అనుకుంటూ మీ జాన్స్.